HDV న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో రహదారుల మరమ్మతులు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా మంత్రులు కార్యదర్శుల సమావేశమన్న మంత్రి పార్థసారథి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా 2025-26 బడ్జెట్ అని వెల్లడి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచన. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వ్యాఖ్య. గ్రామాల్లో రహదారులు మరమ్మతులు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ఒక సవాల్ వంటిదన్నారు. మంత్రులు కార్యదర్శుల సదస్సులో పంచాయతీరాజ్ శాఖ ప్రజెంటేషన్ లో ఆయన స్పందిస్తూ నేరుగా నిధుల సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ఈ నెల వచ్చే నెల ఎంత మేర పనులు చేస్తారో ఆ మేర పూర్తి చేయాలన్నారు. వచ్చే సంవత్సరం లక్ష్యాలను మరింత పెంచుకొని పనిచేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాలు గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నిస్తేజంగా మారాయని తెలిపారు. 3 దశాబ్దాల చరిత్ర మన డ్వాక్రా సంఘాలకు ఉందని వివరించారు. ఒకప్పుడు మన డ్వాక్రా సంఘాల మహిళలు హిందీ భాష రాకపోయినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి డ్వాక్రా ఫిలాసఫీ బోధించి వచ్చిన సందర్భాలున్నాయని, అయితే ఇప్పుడు ఆ స్ఫూర్తి సంఘాలు లోపించిందన్నారు. డ్వాక్రా సంఘాలు తీసుకుంటున్న రుణాల ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. వివిధ పథకాల కింద డ్వాక్రా సంఘాలకు 50,000 కోట్ల లీకేజీ పడుతున్నామని, అలాంటప్పుడు ఈ సంఘాల పనితీరు మెరుగుపరిచేలా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఆయా డ్వాక్రా సంఘాల్లో ఏ నైపుణ్యాలున్నాయి, వారు చేసే వ్యాపారం ఎలా ఉంది తదితర అంశాలన్నీ బేరీజ్ వేసి వారిలో మళ్లీ చైతన్యం తీసుకువచ్చి సత్ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు అభివృద్ధి చెందకపోతే ఎప్పటికీ పేదరికం రూపమాపలేమని, ఈ విషయాన్ని అధికారులు గుర్తించి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని సూచించారు. నాన్ ఫైనాన్షియల్ అన్ని కూడా క్లియర్ చేయాలి. ఎక్కడన్నా లిటిగేషన్ ఉంటే మాత్రం ఆ లిటిగేషన్ ఇచ్చేసి అసాధ్యమైనట్టే మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఎవరు వచ్చినా అదే ఆన్సర్ చేస్తా, ఏ స్థాయికి వచ్చినా అదే మనం చెప్పే పరిస్థితి వస్తుంది. ఫైనాన్షియల్ అన్ని ట్యాగ్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫండ్స్ వచ్చినప్పుడు కానీ మనకు వెసులుబాటు వచ్చినప్పుడు చేసుకుంటా పోతాం. ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ కావాలి, అవన్నీ కూడా చేసుకుంటాం. రెండోది వచ్చినప్పుడు ఇంకొక పక్కన GSTP చాలా స్పష్టంగా మేమంతా డిస్కస్ చేశాం, చాలా క్లారిటీ ఇచ్చాం. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తే తప్ప మనం అనుకున్న ఎకానమీ సర్వైవ్ కాదు. అదే మరి యాస్పిరేషన్స్ ఆర్ వెరీ హై. ఆ యాస్పిరేషన్స్ ను ఫుల్ఫిల్ చేయాలంటే మనం గ్రోత్ కూడా 15% ఉండాల్సిన అవసరం. దానివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీస్. వన్ ఈజ్ రెవెన్యూ రియలైజేషన్. ఒకటి మనం ఏదైనా బారో చేయాలన్న డబ్బులు చేయడం, మనం కట్టవలసినటువంటి అప్పులు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రెడ్రెసల్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్టు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి. నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. 3 డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు. దాని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చాయి. రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సెప్షన్ ట్రాకింగ్. ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం.
ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఇంతమంది కూడా రాజుల పీరియడ్లో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆయన పెట్టారు డిపార్ట్మెంట్కి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి. ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లిసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీకృష్ణ మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు. గుంటూరు ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణ సీఐ కళ్యాణ్ రాజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తాడేపల్లి పట్టణ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న తాడేపల్లి కానా రావు కాలనీకి చెందిన చల్ల నాగరాజు, బోర దుర్గారెడ్డి అనే 2 నిందితులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 174 గ్రాముల బంగారం, 60,000 రూపాయల నగదు, ఒక యాపిల్ ఫోన్ మొత్తం కలిపి 16 లక్షల రూపాయలు, అలాగే చోరికి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ముద్దాయిలను అరెస్ట్ చేసి క్రమం ప్రతిభ కనబర్చిన తాడేపల్లి పోలీసులను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. దొంగతనాలపై, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ వారి జీవితాలను పాడు చేసుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజుతో పాటు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 14వ తారీఖున ఉండవల్లి సెంటర్ దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళు ఇన్మేట్స్ ఊరు వెళ్ళడం జరిగింది. తర్వాత 3 రోజుల తర్వాత వారు ఊరు నుండి వచ్చారు. పండగ సందర్భంగా సెలవులకి పిల్లలతో పాటు వాళ్ళు స్వగ్రామం కైకలూరు వైపు వెళ్ళారు. వచ్చిన తర్వాత చూసుకుంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోరు తాళాలు బద్దలు కొట్టి ఉండడం, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ చిందరవందర చేసి బీరువాలో ఉన్నటువంటి వస్తువులు దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 13 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం, అలాగే క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 3వ తారీఖున కుంచెనపల్లి రోడ్లో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ తాళం వేసుకుని తను ఆఫీస్కి వెళ్తాడు. తన యొక్క మదరు కూడా బయటకు వెళ్తుంది. తర్వాత వాళ్ళు వితిన్ 3-4 అవర్స్లోనే వచ్చి చూసుకున్న తర్వాత అది సేమ్ అదేవిధంగా తాళాలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం, ఇంట్లో ఉన్న వస్తువులు దాదాపుగా 3 లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులు దొంగతనం జరుగుతుంది. ఈ 2 కేసుల్ని కూడా గ్రేవ్ కేసులు, అంటే గ్రేవ్ కేసులు అంటే నాకు పోలీస్ లాంగ్వేజ్లో పెద్ద కేసులుగా ట్రీట్ చేస్తాము. ఈ 2 కేసుల్లో కూడా ఎస్పీ గారు చాలా ప్రెస్టీజ్గా తీసుకుని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఆయన సిసిఎస్ టీము కూడా వాళ్ళ యొక్క అడ్వైజులతో తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజుని అలర్ట్ చేస్తూ అతని ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ కళ్యాణ్ రాజు అలాగే అతని దగ్గర ఉన్నటువంటి ఎస్ఐస్ మన శ్రీనివాసరావు, కాజావళి, అదేవిధంగా పిసి సురేష్ కుమార్, ప్రసాదరావు వీళ్ళంతా కూడా ఒక టీమ్స్ ఏర్పడి సిసిఎస్ వాళ్ళ యొక్క సహకారంతో చాలా అద్భుతంగా ఈ కేసులు 2 కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కేసులో అనుమానితులు వాళ్ళ యొక్క ఇన్ఫార్మెంట్ సిస్టమ్, వాళ్ళ టెక్నికల్గా చేసినటువంటి కృషి ఫలితంగా వీళ్ళిద్దరిని కూడా 2 ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేస్తూ వారికి దిశ నిర్దేశం విధంగా మరియు రాష్ట్రాభివృద్ధి ఒక దిక్సూచిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొల్సు పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులను, కార్యదర్శులను కార్యోన్ముఖాలుగా చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలను ఈ సమావేశంలో జారీ చేయడం జరిగిందన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ పై వేగవంతం చేయాలని, ఫైనాన్స్ కు సంబంధించిన మినహా మరే ఇతర ఫైళ్ల పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఫైనాన్స్ కు సంబంధించిన ఫైళ్లను సిఎస్ తో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఆఫీస్ అమలుపై సమీక్షిస్తూ ఈ మాసాంతాన్ని కల్లా శాఖలు ఈ ఆఫీస్ కు అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, వారితో దురుసుగా ప్రవర్తించవద్దని
వారి సమస్యలపై స్థానికులంగా స్పందిస్తూ వాటిని తక్షణమే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశం చాలా ఇన్ఫర్మేటివ్గా, ఎడ్యుకేటివ్గా, అందరికీ ఉపయోగకరంగా, రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఈ సమావేశం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు ఎన్నో ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంస పరిపాలన కానివ్వండి, వ్యవస్థల్ని కూల్చివేయటం మూలంగా కానివ్వండి, ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వారి ఆశలను సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 7 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థని ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సో ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించింది ఏమిటంటే ఫైల్స్ క్లియరెన్స్ని వేగవంతం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఆఫీస్తో, ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఈ ఆఫీస్కి కొన్ని అనుసంధానం కాలేదని చెప్పేసి సమావేశంలో అభిప్రాయం వెలువచ్చబడింది. అవన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా, మార్చి నెలాఖరు అనుకుంటాను, మార్చి నెలాఖరు కల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో, సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయం వ్యక్తపడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇష్టం జరిగింది చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో ఏవీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకి తీవ్రం అవుతుందని, అందువల్ల వైఎస్ఆర్సీపీ నాయకత్వం అంతా సమిష్టిగా సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతలకు సూచించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్మోహన్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలు తదితర అంశాలు సమావేశంలో చర్చించారు. సూపర్ 6 హామీలు అమలుపై చేతులెత్తేయడమే కాకుండా అందుకే ఏవేవో సాకులు చెబుతూ అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకోసం రోజు ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. మంగళవారం ఫిబ్రవరి 11 తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్నాని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్నాని కేకలు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు. తిరుపతిలో లక్ష్మి అనే మహిళకు తీరని అన్యాయం జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్ను నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెను అరెస్ట్ చేయించారు. అన్యాయానికి గురయ్యానని లక్ష్మి గోడు వెళ్లిపోసుకున్నా పట్టించుకోవడం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ఏపీలో మహిళలు భయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఉందయ్యా అంటే ఏమీ లేదు. పైగా
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు. గత ఈ 8 నెలల్లో పంట పండించే రైతుకి భరోసా లేదు, ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు, హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు, నిరుద్యోగులకు భరోసా లేదు, మహిళలకు భరోసా మాన ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు. గత 5 ఏళ్లలో అన్నా అని పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ, మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరూ నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అది తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. గుడివాడ నియోజకవర్గ ప్రజల సమస్యను పరిష్కరిస్తూ వారికి మంచి చేయడంలోనే తనకు సంతృప్తి ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. నందివాడ మండలంలోని కుదురవల్లి ఇల్పరు, లక్ష్మీ నరసింహపురం గ్రామాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం సాయంత్రం పర్యటించారు. గ్రామాల్లోని పంట కాలువలు, త్రాగునీటి చెరువులు మరియు ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే రాము ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా ఆయా గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడడమే కాకుండా మారుమూల ప్రాంతాలకు సైతం టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్లిన ఎమ్మెల్యే రాము ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యే రాము తక్షణ చర్యలు తీసుకున్నారు. కుదరవల్లిలో ఉన్నాను. ఇక్కడ స్కూల్ మధ్యలో పోల్ కావాలనిపిస్తుంది. ఎప్పటి నుంచో అవుతున్నాను కదా, లేదంటారు మీరు. ఎప్పుడు అవుతుంది నాకు డేట్ చెప్పండి. 10 days గా డేట్ ఇచ్చేయండి. వాళ్ళంతా ఇవాళ 11, 11th, 21st కల్లా మీకు అక్కడ స్తంభం ఉండాలి. ఓకే, నేను మీతో బేరం వాళ్ళ కరెక్ట్ మీరు ఇచ్చిన డేట్కి ఓకే అన్నా. ఇది అవ్వకపోతే మాత్రం కొంచెం కష్టం ఉంది ఇక్కడ. ఓకే, సరే. అవ్వకపోతే నీకు కూడా ఉండదు, ముందే చెప్తాను. ఏం చేస్తావు ఆయన కూడా డెడ్ లైన్ ఇచ్చి మీద చేపించా. అది అవ్వాల్సిన బాధ్యత నీది. అలాగే సార్. ఓకే, అవునమ్మా. దానికి ఏం చేయాలనేది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పిలిచి మాట్లాడిన పంచాయతీ వాళ్ళని పిలిచి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేపలు తెచ్చుకున్నట్లకి ఈ పెట్టి ఈ చేసి మన దాంట్లో పాట పెడితే ఎవరు పాడుకుంటారు? ఎవరు పాడతారా? ఇది దాంట్లో చేపలే ఉండవు, పాడరు. ప్లస్ నీళ్లు వాటర్ తీసామనుకోండి, వాటర్ తీయలేదనుకోండి, తీయకుండా సగం పెట్టుంటే అసలు చేపలు తెచ్చిపోయిన నీళ్ళలో మన జనాలు కట్ట పెడతామా? నీళ్ళు పెట్టేదా దీనికి పర్పస్ కూడా చూడండి. ఆల్రెడీ ప్యూర్లీ నీళ్లు ఇవ్వాలి కాకపోతే
మళ్ళీ ఇంకో నెలలోనే వదులుతాడు కదా, మళ్ళీ నెలన్నరలో వదులుతాడు అనుకుంటా కదండి, మార్చిలో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వస్తారు. అప్పటికైనా పనికి వస్తాయి మనకి. ఇది మీరు తీయలేదనుకో, అప్పుడు వాడలేకపోతే ఇంకా లాభం ఉంది మనకి చేసుకుని. కొద్దిగా ఆలోచన కొంచెం ఇమీడియట్ చేయండి, దాంట్లో ఏం చేయాలన్నది ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మళ్ళీ నాకు. ఓకే అండి. కావాలంటే మీకు దీని మీద సలహాలు కావాలంటే క్విక్గా యాడ్ చేసుకోవాలి, దాని మీద జనాలతో మాట్లాడండి, అందరితో కూర్చొని మాట్లాడుకుని చేపించండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే. మద్యం దుకాణాలకు 14% మార్జిన్ పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏమాత్రం గండిపడే అవకాశం లేదని రాష్ట్ర గనుల భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ స్పష్టం చేశారు. బాటిల్పై 10 పెంపుతో ప్రభుత్వానికి ఏటా 100 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మద్యం షాపులు కేటాయింపు నుండి బ్రాండ్ల పునరుద్ధరణ వరకు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. మద్యం పాలసీకి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలను అన్నింటినీ సరిదిద్దుతూ తమ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందించి అత్యంత పారదర్శకంగా అమలు చేయడం జరిగిందన్నారు. మద్యం షాపులకు ఏకంగా 90,000 దరఖాస్తులు వచ్చాయని, తద్వారా ప్రభుత్వానికి 1,800 కోట్ల మేర ఆదాయం వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ సమీక్షంలో నిర్వహించి పారదర్శకంగా షాపులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న 6 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ షాపుల కేటాయింపు పారదర్శకంగా ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్లు గీత కార్మికులకు 340 షాపులు కేటాయించడం జరిగిందని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన వారు భంగపడ్డారన్నారు. ఇవాళ మీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు పెంచింది కేవలం 1% మాత్రమే వస్తుంది, 10 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఏదో బాటిల్ మీద 5 times 10 times పెంచినట్లుగా మీరు చేశారు ఆ పని. గతంలో 60 రూపాయలు ఉండేదాన్ని 250 రూపాయలు చేశారు. అవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించి మీరు ఏర్పాటు చేశారు. గతంలో సిండికేట్లు చేసి సిండికేట్ల ద్వారా షాపులన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకుని, అధికారులు మీ ఆధీనంలో పెట్టుకుని, మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్నా క్యాంటీన్ భోజన సమయంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి భోజనంలో నాణ్యత ఎలా ఉంది, సమయానికి భోజనం పెడుతున్నారా, త్రాగునీరు వాడుక, నీరు సౌకర్యాలు ఎలా ఉన్నాయి వంటి విషయాలపై ఆరా తీశారు. అన్నా క్యాంటీన్లో ఉన్న మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆప్కాస్ విధానం రద్దు చేయొద్దు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనెపూడి కాశీనాథ్ అన్నారు. బాలోత్సవ్ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఆప్కాస్ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని కాశీనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ పాలక వర్గం హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఆప్కాస్ కార్మికులు రాష్ట్రంలో లక్షలాది మంది పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ ను రద్దు చేయాలన్న నిర్ణయం బాధాకరమన్నారు. ఆప్కాస్ ను రద్దు చేస్తే లక్షలాది కార్మికులను ఎక్కడ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఎన్నికల ప్రచారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆప్కాస్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేశారు. చేసిన సమ్మె విరమణ ఒప్పందాన్ని అమలు చేయడం లేదన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు నానాటికి తీసికట్టు నాగంబొట్టులాగా తయారైంది. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి తప్ప సమస్యలు మాత్రం పరిష్కరించేటువంటి పరిస్థితి కనపడటంలా. పాలక వర్గాలు ఇస్తున్నటువంటి హామీల్ని తుంగలో దొక్కి మళ్ళీ తిరిగి పాత పద్ధతిని కూడా రద్దు చేసి కొత్త పద్ధతికి వెళ్ళాలని చెప్పనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండడం అని చెప్పనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, దయనీయమైనటువంటి సమస్య. రాష్ట్రంలో ఆప్కాస్ కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆప్కాస్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేదానికి గత ప్రభుత్వం చేసినటువంటి సమ్మె ఒప్పంద కాల పరిమితి ఏదైతే ఉందో ఆ ఒప్పంద కాలంలో చేసుకున్నటువంటి అంశాలు ఏవీ కూడా పరిష్కారం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 7 మాసాలు అవుతా ఉంది. తాత్సారం చేస్తూ అది లేదు ఇది లేదని చెప్పనేటువంటి పేరుతో
కాలయాపన చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ ఇంజనీరింగ్ సమస్యలు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు, వాటర్ సప్లై కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పార్క్ సెక్షన్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వీళ్ళెవ్వరి సమస్య కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు ఇక సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదేమో అనేటువంటి అభిప్రాయానికి మౌలు చేసేటువంటి దానికి ఈ పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్ప సానుకూలమైనటువంటి పద్ధతుల్లో సమస్యను పరిష్కారం చేసేదానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు కనపట్ల. అందుకనే ఆప్కాస్ అనేటువంటి పేరుతో ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగితే ఆ మంత్రివర్గ సమావేశంలో వచ్చినటువంటి నిర్ణయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆప్కాస్ రద్దు చేస్తాము అని చెప్పానని, అంటే ఆప్కాస్ రద్దు చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారని చెప్పానని, ఏ చెరలో బందీగా పెడతారని చెప్పని అడుగుతున్నాం. అంటే కాంట్రాక్ట్ కార్మికులనే పేరుతో కాంట్రాక్టర్ల యొక్క బందీలో వాళ్ళ చెరబెట్టి వాళ్ళ చెరలోనే వీళ్ళ బందీలుగా చేసి ఉంచేటువంటి దానికి ప్రయత్నం చేస్తే గత అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుందని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఎంత మాత్రం కూడా న్యాయసమ్మతం కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాం. ఇప్పటికే ఆప్కాసులో ఉన్నటువంటి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు అంతంత మాత్రంగా అమలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ కార్డు ఉన్నా కూడా ప్రయోజనం శూన్యంగా కనపడతా ఉంది. పిఎఫ్ లోన్లు పెట్టుకుంటే పిఎఫ్ లోన్లు రావడానికి దాదాపుగా కొన్ని నెలల పాటు కాలయాపన జరుగుతూ తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఆప్కాసును తీసేసి పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది అత్యంత దారుణమైనటువంటి సమస్య. మరియామాత విశ్వాస శిఖరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. వేలాదిగా తరలి వస్తున్న భక్తజనం మదిమదిలో మరియామాతను నింపుకొని మనసారా ప్రణమిల్లుతున్నారు. మొక్కుబడులు చెల్లిస్తూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటూ దివ్య సంతప్రసాదాన్ని స్వీకరిస్తూ దీవెళ్లు పొందుతోంది. మేరీమాత తిరునాళ్లలో 3వ రోజు రాత్రి రాష్ట్రం నలుమూలల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో గుణదల పుణ్యక్షేత్రం కిక్కర్సింది. ఉత్సాహపరిచే పాటలు, మనోనేత్రాన్ని వెలిగించే ప్రసంగాలు, గురువుల సమిష్టి దివ్య పూజా బలి, కనువిందు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు తన్మయత్వానికి గురి చేస్తున్నాయి. మరియా తల్లిపై భక్తులకు అమితమైన విశ్వాసం ఉండబట్టే మేరీమాత పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని తెలిపారు. ఉత్సవాలు సమర్థవంతంగా జరుగుతున్నాయంటే మరియా తల్లి దీవెనలే కారణమని వివరించారు. మరియమ్మను ఆశ్రయించి భక్తులందరూ దీవెనలు పొందాలని కాంక్షించారు. 3వ రోజు రాత్రి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడంతో పాటు సమిష్టి దివ్య బలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ప్రపంచంలోని అత్యుత్తమైన టయోటా కంపెనీ వారి సెడాన్ క్యామ్రీ అని ఎనికపాడు లక్ష్మీ టయోటా షోరూమ్ నందు కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ సింహ, లక్ష్మీ టయోటా CEO రామకృష్ణ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర 48 లక్షలను తెలిపారు. ఇది ఆకర్షణీయమైన 6 రంగుల్లో లభిస్తుందని, నూతన క్రామీ బుకింగ్స్ ప్రారంభమైనవి. వివరాలకు షోరూమ్ నందు సంప్రదించవలసిందిగా రాఘవ ప్రసాద్ కోరారు. ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కంపెనీ తమ సరికొత్త ప్రీమియం సెడాన్ క్రామీను ఎనికపాడు లక్ష్మీ టయోటా షోరూమ్ నందు కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ సింహ, లక్ష్మీ టయోటా CEO రామకృష్ణ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ టయోటా సేల్స్ జనరల్ మేనేజర్ రాఘవ ప్రసాద్, లక్ష్మీ టయోటా సర్వీస్ జనరల్ మేనేజర్ పవన్ మరియు
ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ టయోటా సేల్స్ జనరల్ మేనేజర్ రాఘవ ప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ న్యూ క్రామి కారు శక్తివంతమైన 2.5 లీటర్ల హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్తో 230 హార్స్ పవర్ మరియు 25.49 kmpl మైలేజ్ ఇస్తుంది అని తెలియజేశారు. అద్భుతమైన ఎక్స్టీరియర్ లుక్స్తో పాటు అధునాతనమైన టెక్నాలజీ మరియు విశాలవంతమైన ఇంటీరియర్స్, 9 ఎయిర్ బ్యాగ్స్ మరియు టయోటా సేఫ్టీ సెన్స్ లాంటి అనేక భద్రతా ప్రమాణాలు కలిగి ఉందని అన్నారు. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర 48 లక్షలని తెలిపారు. ఇది ఆకర్షణీయమైన 6 రంగులలో లభిస్తుందని, నూతన క్రామీ బుక్స్ ప్రారంభమైనవని వివరాలు షోరూమ్ నందు సంప్రదించవలసిందిగా రాఘవ ప్రసాద్ కోరారు. Wish a grand success to this Camry and Lakshmi Group of companies for these newly built cars. There are a lot of opportunities, lot of investments coming in Andhra Pradesh. I hope in the coming days they will have grand success. They will have grand because this is the only state right now in India that is growing by any leaps and bounds. So Lakshmi Group of companies will have its shares in the growth of emerging Andhra, and they will emerge as one of the best dealers in the regions. I wish you all the best. లక్ష్మీ టయోటా ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చిన ఫైనాన్స్ ప్రతినిధులకి, అలాగే మా కెనరా బ్యాంక్ ప్రతినిధులకి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా లక్ష్మీ టయోటాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన వరల్డ్ వైడ్ లీడర్ అయిన టయోటా క్రామ్రీని లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యామ్రీ వెహికల్ వచ్చేసరికి 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో అలాగే వరల్డ్ క్లాస్ హైబ్రిడ్ టెక్నాలజీతో రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 25.49 కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 వైబ్రెంట్ కలర్స్లో మనకు అందుబాటులో ఉందండి. వెహికల్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ వాల్యూ 48 లక్షల నుంచి మొదలుకొని ఉంది. సో ఒక ప్రీమియం సెగ్మెంట్ వెహికల్లో వరల్డ్ గ్రేటెస్ట్ వెహికల్ కింద ఆల్రెడీ వరల్డ్ మొత్తం ఫెమిలియర్ అయిన వెహికల్ అండి. ఈరోజు మన విజయవాడ లక్ష్మీ టయోటాలో లాంచ్ చేయడం జరిగింది. సో అందుబాటు ధరలో ఉంది, అలాగే ఫైనాన్స్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మా ఫైనాన్స్ ప్రతినిధులు అందరూ దీని మీద మంచి మంచి స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయండి. సో మీరందరూ వచ్చి మా దగ్గర ఈ క్యామ్రీ వెహికల్ని కొనుగోలు చేయాల్సిందిగా మా అభ్యర్థన. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో రహదారుల మరమ్మతులు, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా మంత్రులు, కార్యదర్శుల సమావేశమన్న మంత్రి పార్థసారథి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా 2025-26 బడ్జెట్ అని వెల్లడి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచన. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వ్యాఖ్య. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.